మన దేశంలో అక్షరాల 5.58 కోట్ల కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది మార్చి 2026 నాటి తాజా నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ మరియు వికీపీడియా సమాచారం ప్రకారం డిస్ట్రిక్ట్ కోర్టులోనే 4.76 కోట్లు, హైకోర్టులో 63 లక్షలు, సుప్రీంకోర్టులో 92,828 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ పరిష్కారం కావడానికి ఇంకొక 300 ఏళ్లు పడుతుందని పాత నీతి ఆయోగ్ నివేదికలో తేల్చారు. అపరిష్కృత కేసుల మూలంగా సాలినైదారు లక్షల కోట్ల రూపాయల నష్టం ఉంటుందని అంచనా వేసింది దక్ష సంస్థ. ఇది చాలా తక్కువ అని నా అభిప్రాయం. ఇప్పుడు తాజా విషయం చెప్పాలంటే 2025లో దక్ష సంస్థ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ట్రిబ్యునల్స్ రిపోర్ట్ ప్రకారం వాణిజ్య ట్రిబ్యునల్స్లోనే 24.72 లక్షల కోట్ల రూపాయలు లాక్ అయి ఉన్నాయి. ఇది భారత జీడీపీలో 7.48%. జ్యుడిషియల్ డిలేస్ మొత్తం ఆర్థిక నష్టం జీడీపీలో 2% కంటే ఎక్కువ అని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. కోర్టు కేసులకు భయపడి అసలు వ్యాపారం చేయకుండా ఉండేవాళ్లు చాలా మంది ఉంటారు. నా సొంత అనుభవం మీతో పంచుకుంటాను. క్రికెట్ గ్రౌండ్ వేసుకోవడానికి మా భూమి అద్దెకి ఇవ్వమని ఒక కోచింగ్ సంస్థ అడిగితే మేము ఇవ్వలేదు. లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఖాళీ చేయకుండా ఈ కోచింగ్ సంస్థ కోర్టుకు ఎక్కితే 20 ఏళ్లు ఇరుక్కుంటామని భయపడ్డాం. ఇలా ఒప్పందాల మీద నమ్మకం లేక ఆగిపోయిన వ్యాపారాలు కోకొల్లలు. ఆ నష్టాన్ని వెలగట్టడం అసాధ్యం. అయితే సివిల్ కేసుల సత్వర పరిష్కారానికి ఒక మంచి మార్గం ఉంది. అదే ప్రైవేట్ ఆర్బిట్రేషన్ అంటే ప్రైవేట్ జడ్జీలు. నేను ఇందాక చెప్పిన క్రికెట్ గ్రౌండ్ ఉదాహరణే తీసుకుందాం. లీజు ఒప్పందం చేసుకున్నప్పుడే భవిష్యత్తులో విభేదాలు వస్తే ఒక ప్రైవేట్ న్యాయ సంస్థ దగ్గర వివాదం పరిష్కరించుకుంటామని ఒప్పందంలోనే ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన న్యాయ సంస్థ పేరు రాసుకుంటాం. కొద్ది కాలం తర్వాత వివాదం వస్తే ఆ జడ్జీల సంస్థ దగ్గరికి వెళ్లి వివాదాన్ని పరిష్కరించమని అడుగుతాం. వివాదం పరిష్కరించినందుకు ఫీజు చెల్లిస్తాం. అయితే వివాదం వచ్చిన తర్వాత జడ్జి ఎంపిక కష్టం. అందుకే ఒప్పందం చేసుకునే సమయంలోనే ఇద్దరికీ ఆమోదయోగ్యమైన జడ్జి సంస్థ పేరు రాసుకోవాలి. మరి ఈ ప్రైవేట్ జడ్జీల సంస్థలు అమ్ముడుపోవా అన్న అనుమానం మీకు రావచ్చు. ప్రైవేట్ జడ్జీల ప్రాక్టీస్ వాళ్లకు మార్కెట్లో ఉన్న మంచి పేరు మీద ఆధారపడుతుంది. నిష్పక్షపాతి అన్న పేరు వస్తే జనాలు ఆ జడ్జీ సంస్థ కోసం ఎగబడతారు. జడ్జీ సంస్థకు మంచి ఆదాయం వస్తుంది. మన మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు, టీవీలు అమ్మే కంపెనీలు ఎందుకు నాసిరకం వస్తువులు అమ్మి మోసం చేయవు? ఒక్కసారి మోసం చేస్తారనే టాక్ వస్తే కంపెనీ దివాలా తీస్తుంది. ప్రైవేట్ జడ్జీ కంపెనీలు కూడా అంతే. వివాదంలో ఒక పార్టీకి అమ్ముడుపోతే అవినీతిపరులన్న అపవాదం వస్తుంది. వ్యాపారం కుప్పకూలుతుంది. మన ప్రస్తుత ప్రభుత్వ న్యాయ వ్యవస్థకు ఇటువంటి పోటీ వాతావరణం లేదు. తప్పు చేసిన పర్యావసనాలు ఉండవు, జీతాలు ఆగవు. అందుకే అవినీతిలో కూరుకుపోయింది. అయితే మన దేశంలో ఇప్పటికే ఇండిపెండెంట్ ఆర్బిట్రేటర్ వ్యవస్థ ఉంది. కాని వీళ్లను చాలా వరకు ప్రభుత్వ జడ్జీలే నియమిస్తారు. అది పోటీ మార్కెట్ వ్యవస్థ కాదు. మనకు కావలసింది వివాదాలు పరిష్కరించడానికి మనం ఎంచుకునే జడ్జీ వ్యవస్థ రావాలి. ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రైవేట్ ఆర్బిట్రేషన్ని ఉపయోగిస్తున్నాయి. సింగపూర్, హాంకాంగ్, యూకే, ఫ్రాన్స్లు ఇందుకు ఉదాహరణలు. మన దేశంలో కూడా ముంబై సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్ వంటి సంస్థలు వచ్చాయి. తాజా అప్డేట్ ఏమంటే 2025లో ముంబై సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ MCIA కేసులు 48% పెరిగాయి. ఇండియన్ డిస్ప్యూట్ రెసల్యూషన్ సెంటర్ IDRC 2025 కాంక్లేవ్లో కూడా ప్రభుత్వం ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ని బలపరుస్తామని చెప్పింది. సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ SIAC ఇంకా ఇండియన్ పార్టీలకు టాప్ ఎంపికగా ఉంది. ఇప్పుడు మన దేశంలో వేలాది ఆర్బిట్రేషన్ సంస్థలు వచ్చి మనం చేసుకునే ప్రతి ఒప్పందంలో ఆర్బిట్రేషన్ కంపెనీ క్లాస్ పెట్టుకున్న రోజున మనకు ఈ ప్రభుత్వ న్యాయస్థానాల్లో దశాబ్దాల తరబడి పడిగాపులు కాచే నరకం నుంచి కొంతవరకు విముక్తి లభిస్తుంది. ఇటువంటి ప్రైవేట్ జడ్జీల మార్కెట్ వ్యవస్థ రావడానికి అవసరమైన సంస్కరణలు తెస్తే ప్రభుత్వ కోర్టుల మీద ప్రస్తుతం పడే భారం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. మనం ఒప్పందం చేసుకునేటప్పుడే ఆర్బిట్రేషన్ క్లాస్ పెట్టుకుంటే కోర్టు బదులు ప్రైవేట్ జడ్జీలు 6 నుంచి 12 నెలల్లోనే వివాదం పరిష్కరిస్తారు. ఖర్చు కూడా తక్కువ, నమ్మకం ఉంటుంది. సింగపూర్ లాంటి దేశాల్లో ఇది ఎంతో సక్సెస్ అయింది. మన దేశంలో కూడా ఇప్పుడు ఇలాంటి సంస్థలు వేగంగా పెరుగుతున్నాయి. ఇక మనం ఇంతకు ముందు చెప్పిన అన్ని పాయింట్లు మళ్లీ సులభంగా గుర్తు చేసుకుందాం. మన దేశంలో 5.58 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 300 ఏళ్లు పడుతుంది. ఆర్థిక నష్టం లక్షల కోట్లు. వ్యాపారాలు ఆగిపోతున్నాయి. కాని ప్రైవేట్ ఆర్బిట్రేషన్ ద్వారా ఇదంతా మార్చవచ్చు. ఒప్పందంలోనే జడ్జీ సంస్థ పేరు రాసుకోండి. మార్కెట్ పోటీ వల్ల నిష్పక్షపాతం వస్తుంది. ప్రభుత్వ న్యాయ వ్యవస్థకు పోటీ రావాలి. అప్పుడు అవినీతి తగ్గుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆర్బిట్రేషన్ అంటే 2 పార్టీలు కలిసి ఒక న్యాయ సంస్థను ఎంచుకోవడం. అది ప్రైవేట్ కాబట్టి వేగంగా పనిచేస్తుంది. ఉదాహరణకు మీ భూమి లీజ్ వివాదం వచ్చినా, వ్యాపార ఒప్పందం బ్రేక్ అయినా 6 నెలల్లో తీర్పు వస్తుంది. కోర్టులో 20 ఏళ్లు కాదు.
ఫీజు చెల్లించాలి కానీ అది ఒక్కసారి. తర్వాత ఆ సంస్థ మంచి పేరు కాపాడుకోవాలి. లేదంటే వ్యాపారం పోతుంది. ఇది మన మొబైల్ కంపెనీలు ఎలా నాణ్యత కాపాడతాయో అలాగే ప్రస్తుతం మన దేశంలో ఇండిపెండెంట్ ఆర్బిట్రేటర్లు ఉన్నా ప్రభుత్వం నియమిస్తుంది. అది సరిపోదు. మనం స్వయంగా ఎంచుకోవాలి. ప్రపంచం చూస్తే సింగపూర్లో ఆర్బిట్రేషన్ హబ్గా మారింది. హాంకాంగ్, లండన్, ప్యారిస్ కూడా. మనకు ముంబై, హైదరాబాద్ సెంటర్లు ఉన్నాయి. ఇవి మరింతగా పెరిగితే మన న్యాయ వ్యవస్థ భారం తగ్గుతుంది. కేసులు త్వరగా తీరతాయి. వ్యాపారం పెరుగుతుంది. ఆర్థికం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక బిజినెస్ పార్ట్నర్తో ఒప్పందం చేసుకున్నారు. అందులో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంది. వివాదం వచ్చింది. కోర్టు వెళ్లకుండా ఎంసీఐఏ లేదా ఇతర సంస్థకు వెళ్తారు. ఇద్దరూ ఒప్పందం చేసుకున్న జడ్జీలు వింటారు. తీర్పు ఇస్తారు. ఇది గోప్యం, వేగం, న్యాయం. 2025 తాజా రూల్స్ ప్రకారం ఎంసీఐలో కొత్త ఫీచర్లు వచ్చాయి. ఒకేసారి బహుళ కేసులు, జాయినింగ్ ఆప్షన్. ఇలా సులభం అవుతోంది. మన ప్రభుత్వం కూడా 2025లో ఇన్స్టిట్యూషనల్ ఆర్బిట్రేషన్ని బలపరుస్తోంది. కాని మనకు ఇంకా చాలా సంస్కరణలు కావాలి. ప్రైవేట్ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పోటీ మార్కెట్ రావాలి. అప్పుడే నిష్పక్షపాతం, వేగం వస్తాయి. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పిన అన్ని విషయాలు మళ్లీ ఒక్కసారి సంగ్రహంగా చూద్దాం. 5.58 కోట్ల పెండింగ్ కేసులు, 300 ఏళ్లు పడుతుంది. లక్షల కోట్ల నష్టం, వ్యాపారాలు ఆగుతున్నాయి. కాని ప్రైవేట్ ఆర్బిట్రేషన్తో మార్పు సాధ్యం. ఒప్పందంలో క్లాజ్ పెట్టండి. మంచి సంస్థలు ఎంచుకోండి. సింగపూర్, ముంబై మాదిరి. ఇలా ఒక గంటపాటు మనం వివరంగా చర్చించాం. ఈ సమస్య మన అందరికీ సంబంధం ఉంది. వ్యాపారం చేసేవాళ్లు, సాధారణ ప్రజలు అందరూ ఆర్బిట్రేషన్ గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలి. మీరు కూడా మీ ఒప్పందాల్లో ఈ క్లాజ్ పెట్టండి. అప్పుడు మన దేశం న్యాయం వేగంగా, న్యాయంగా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. జై హింద్.